నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి. ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్‌గా హ్యాండ్‌మేడ్ చైన్ అండి. చేత్తో తయారు చేసింది. వెయిట్ చూస్తే చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి. ఓన్లీ 6 గ్రామ్స్‌లో చైను ప్లస్ లాకెట్ 2 6 గ్రామ్స్‌లో అయితే వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగుంది. లైట్ వెయిట్ దానికి తోడు హ్యాండ్‌మేడ్ అండి. ప్యూర్‌గా చేత్తో అయితే తయారు చేశారు. మా వారైతే గోల్డ్ వర్క్ చేస్తారు విజయవాడలో. అంతే గాకుండా చాలామంది గోల్డ్ రేట్ కాస్ట్ పెరిగిపోతుంది. చేపించుకోలేమనుకుని చాలామంది స్కీములు గూడా కడుతున్నారు. కొంతమంది స్కీములు ఎలా కట్టాలో కూడా తెలియక కొంతమంది అనుకుంటా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే చిన్న టిప్ అండి. ఏందంటే మంత్లీ ఇంతని అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. చక్కగా దాసుకొని 1000 అవ్వనివ్వండి, 2 2000 అవ్వనివ్వండి. కొద్ది కొద్దిగా అమౌంట్ దాసుకొని ఒక 10,000 వరకు దాసుకున్నాక ఒక గ్రామ్ ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ అయితే కాయిన్ అయితే తీసుకోవచ్చు చక్కగా. తీసుకొని అలా కొంచెం కొంచెం దాసుకున్న తర్వాత మీరు చేపించుకోవాలనుకున్న వస్తువుకి సరిపడా వెయిట్ వచ్చిన తర్వాత చక్కగా వస్తువైతే తయారు చేపించుకోవచ్చు. దానికి ఇంకొక ప్లస్ ఏందంటే మీరు 24 తీసుకుంటారు గాబట్టి, ప్యూర్ తీసుకుంటారు గాబట్టి, వస్తువు తయారు చేసేటప్పుడు మీకు తయారీకి తరుగు కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి. ఇది ఒక చిన్న టిప్పు ఎవరికైనా యూజ్ అవుతే గనక ఒకసారయితే ట్రై చేయండి. ఇవాళ ఇదొచ్చేసరికి ప్యూర్‌గా 6 గ్రాములు లైట్ వెయిట్ చైన్ అండి. తరుగు కూడా చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే ప్యూర్‌గా మనదైతే వర్క్ షాప్, జ్యువెల్లరీ షాప్ అయితే కాదండి. ఓన్లీ ఆర్డర్స్ తీసుకొని వస్తువులైతే తయారు చేసిస్తారు. షాపులకు కానివ్వండి, బయట కస్టమర్‌లకు కానివ్వండి. చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. కాస్టు సేమ్ ఉంటుంది. తరుగులు అవన్నీ చాలా తక్కువ పడతాయి. దాని తోడు ఇంకేందంటే హాల్‌మార్క్ అని పైన ఇంకా వేస్టేజ్ చార్జెస్ అని ఉంటాయి. మేకింగ్ చార్జెస్ అని అవన్నీ జీఎస్టీ అవన్నీ కూడా మన దగ్గరొచ్చేసరికి తక్కువైతే పడుతుందండి. అవన్నీ కలిపేసి ఓన్లీ తరుగులోనే తీసుకుంటారు. ఆ తరుగు కూడా తక్కువ పడుతుంది. ఇక్కడి నుంచే షాప్ వాళ్ళు చేపించుకుంటారు. బయట కస్టమర్లు చేపించుకుంటారు. దానివల్ల ఏందంటే ఒక రూపాయి అయితే కలిసొస్తుంది. ఎక్కడన్నా మీకు బయట చేపించుకోవాలనుకుంటే గనక వస్తువులు మీకై కామెంట్ అయితే చేయండి. ఏదన్నా వస్తువు ఎంత వెయిట్‌లో వస్తుంది అనేది తెలియకపోతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు బయట ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత వెయిట్ పడుతుందనేది కామెంట్ చేస్తే మీకు దాన్ని బట్టి రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాము. మీరు బయట వస్తువు తీసుకునేటప్పుడైతే యూజ్ అయితే అవుతుంది. మన దగ్గరొచ్చేసరికి ప్యూర్‌గా గోల్డ్ అయితే సొంతంగా తయారు చేస్తామండి. బయటెక్కడ చేపిచ్చినయయితే కాదు. ఓన్‌గా అయితే చేస్తాము. ఆర్డర్స్ తీసుకొని షాప్‌యి అవ్వనివ్వండి, బయటియి అవ్వనివ్వండి. మీకీ ఈ టిప్స్ గానీ ఏమన్నా నచ్చితే గనక ప్లీజ్ మన ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండండి. మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి టిప్స్ గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఏ వస్తువుకి ఎంత పడుతుంది తరుగులు అవన్నీ గూడా ముందు ముందు ఇంకా వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు వీడియో అయితే నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండండి. వీడియో గూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏందంటే వీడియో అనేది ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాకు సపోర్ట్ చేసినట్టు గూడా ఉంటుంది. ఇవాళొచ్చేసరికి ఇదండి లైట్ వెయిట్‌లో 6 గ్రామ్స్ చైను. ఇదైతే బేబీ చైన్ అవ్వనివ్వండి, లేడీస్ ఎవరికైనా కాకపోతే సన్నగా అయితే ఉంటుంది గానీ గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ గాబట్టి గట్టిగా ఉంటుంది. చేతి మీద తయారు చేసింది గాబట్టి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ వస్తే గనక మాది షాపొచ్చేసరికి విజయవాడ అండి. విజయవాడ వన్ టౌను. షాపొచ్చేసరికి ఓన్‌గా ఐటెమ్స్ అయితే ఆర్డర్స్ తీసుకొని చేస్తారు. ఎలా గావాలంటే కస్టమర్స్‌కి ఏ మోడల్ కావాలన్నా, ఎటువంటి డిజైన్స్ కావాలన్నా సొంతంగా అయితే చేత్తో అయితే తయారు చేసి అయితే ఇస్తాము.